అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఏ. ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను పబ్లిక్ అవేర్నెస్ కోసం చట్టం గురించి, అప్పుడున్న కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడాను తప్ప, కానీ రాజకీయాల గురించి మాట్లాడడం, మరి డైరెక్ట్గా మాట్లాడడం మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నాను. మరి దానికి మూల కారణం, నేను చిత్రాడలో మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభ, ఆ సభలో చిత్రాడలో వారి ప్రసంగం, మరి దాని మీద కొంచెం మరి ప్రజలకు కూడా వివరణ ఇవ్వాలి అని నా ఉద్దేశం. అంతేగాని నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే యాక్చువల్గా నేను జనసేన పార్టీలో మనం మెంబర్షిప్ తీసుకుందామని అనుకునివ్వండి నిన్నటి వరకు. కానీ పరిస్థితులు రోజు రోజుకి వారిలో మార్పు, మొట్టమొదట ఏదైతే మాట్లాడారో అప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు వచ్చేసినాయి ఆయనలో. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో మరి తెలుగుదేశం పార్టీని ఆయనే నిలబెట్టినట్టు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని మళ్ళీ తిరిగి గెలిచేలాగా ఆయనే నిలబెట్టున్నట్టు మాట్లాడారు. అలాగే వారి బ్రదర్ అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ గెలుపు కారణం పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఉన్న జనసేన నాయకులు తప్ప ఇంకెవరో కాదు, జనసేన ఓటర్లు తప్ప ఇంకెవరో కాదు అని ఆయన చెప్పడం జరిగింది. మరి అధికారం తలకెక్కిందని అనాలా, లేకపోతే అహంకారం, ఆయన అంటారు చూసారు, అహంకారం తలకెక్కకూడదు, అహంకారం తలకెక్కకూడదు, నేను ఎక్కడికక్కడ తగ్గించుకుంటాను అని అన్నారు చూసారా. ఎందుకో మరి ఆ జనాన్ని చూసి తనను తాను హెచ్చించుకుంటున్నాడేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుంది, తనకు తాను హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడతారని. మరి ఆ పరిస్థితి రాకుండా మరి మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, తన మాటల్లో తన నోటి నుంచి వాక్కు ఏదైతే వస్తుందో దాన్ని ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అసలు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి అసలు గత చరిత్ర మీకు తెలుసా? మీ అన్నగారు చిరంజీవి గారు అక్కడ ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆయనకి సపోర్ట్గా రాజమండ్రి నుంచి ఒక అడ్వకేట్ అయిన, రిటైర్డ్ డిసిసిబి ప్రెసిడెంట్ ఆయన ఒక అడ్వకేట్ గారు పాదయాత్ర చేశారు. మొత్తం పిఠాపురం మండలం అంతా పాదయాత్ర, అంటే రాజమండ్రి నుంచి పాదయాత్ర చేసుకుంటూ పిఠాపురం మండలం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఆయన టీవీ సత్యనారాయణ రెడ్డి ఆయన పేరు. ఆయన మరి గతంలో ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు. మరి ఆయన గెలిచారు లేదు నాకు గుర్తులేదు నాకు. ఆయన పాదయాత్ర చేసి ప్రతి వీధి, ప్రతి సందు కూడా తిరిగాడు. ఆయన ప్రజారాజ్యం గెలవాలని. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ మోతుబరులు, అంటే గ్రామంలో పెద్దలు కానీ మోతుబరులు ఎక్కువ మంది కాపులు ఉంటారు అక్కడ. అంటే గ్రామంలో పెద్దరికంగా చూసే న్యాయాలు తీర్చేవాళ్ళు కానీ ఎక్కువ కాపులు ఉంటారు. దానివల్ల అక్కడ మీరు గెలవడం జరిగింది తప్ప, అది అక్కడ గతంలో ప్రజారాజ్యంలో వంగ గీతా విశ్వనాథ్ గారు గెలిచారు. ఆవిడ కాపు క్యాస్ట్ అవ్వడం వల్ల ఆవిడ గెలవడం జరిగింది. అయినా కానీ ఆవిడకి మరి మొన్న మీకు ప్రత్యర్థిగా ఆవిడ నిలబడడం కూడా అది మీకు ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆవిడ కాపు కాబట్టి వైఎస్ఆర్సీపీలో మరి చాలామంది ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు, కాపు నాయకుడు మాకు పోటీ చేస్తుంటే మాకు అంతకన్నా ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాపులు కూడా మీ వైపే రావడం జరిగింది. మరి ఇది కాక
మరి పంతం పద్మనాభం గారి ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె. మరి అది మీరు లైట్గా తీసుకుంటున్నారేమో, ఆవిడ మాటలు కూడా మీకు ప్లస్ అవ్వడం జరిగింది. దానివల్ల మీరు అంత మెజారిటీతో మీరు అక్కడ గెలవగలిగారు తప్ప కేవలం అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నాగబాబు గారి వల్ల కానీ అక్కడ గెలిచారు అనేది మాత్రం కళ. ఎందుకంటే వర్మ గారు గతంలో ఎమ్మెల్యే, నేను గొల్లపురంలో ఎస్ఐ చేశాను, నాకు తెలుసు. మొత్తం పిఠాపురం నియోజకవర్గం నాడి నాకు తెలుసు. గొల్లపురంలో ఎస్ఐ చేశాను. పిఠాపురంలో కానిస్టేబుల్ కూడా చేశాను నేను. మరి పెండం దొరబాబు గారు, ఆయన కూడా కాపే. ఆయన బీజేపీలో ఉన్నారు, తర్వాత కొంతకాలం ప్రజారాజ్యంకి వచ్చారు, మళ్ళీ టీడీపీకి వెళ్ళారు. ఈ ప్రజారాజ్యంలో కూడా ఆయన చాలా ఎక్కువ కష్టపడ్డారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ఆయన మన 2005 నుంచి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేశారు. ఆయన కూడా చాలా మంచి పనులు చేశారు అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో. అక్కడ నియోజకవర్గంలో వర్మ గారికి పట్టుంది, పెండం దొరబ గారికి పట్టుంది, వంగా గీతా విశ్వనాథ్ గారికి పట్టుంది. ఈ అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే అక్కడ గ్రామాల్లో పెద్దలైతే ఎవరైతే ఉంటారో ఓటర్లను శాసించగలిగి గ్రామంలో అన్ని కులాల వారిని శాసించగలిగే వాళ్ళు ఎక్కువ మంది కాపులు. వీరు అది మర్చిపోతున్నారు. అక్కడ నాకు కులం లేదు నేను అని అంటే మాత్రం అది మీరు ఒప్పుకుంటారేమో, కానీ ఆ నియోజకవర్గంలో తెలిసిన విషయాలు నేనైతే మీరు అన్నదానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ ఎక్కువ కాపులు, అధికారం ఆశించేవాళ్ళు కాపులు, అక్కడ ఉండేవాళ్ళు కాపులు. పిఠాపురం మన వర్మ గారు అయితే మరి వర్మ గారికి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పన చేశారు. ఆయన విజయ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంది ఆయన పేరు, హైదరాబాద్లోనే అక్కడ ఉంది. చాలామందికి ఉపాధి కల్పన జరిపించారు ఆయన, చాలామంది స్టూడెంట్స్కి. ఆయనకి కూడా చాలా మంచి పేరు ఉంది. మరి మీరు వర్మ కర్మ అంటే మరి అది ప్రజల్లో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. తర్వాత ఇంకొక విషయం, మీరు మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు పాచిపోయిన లడ్డు తీసుకొచ్చారని మీరే కామెంట్ చేశారు. మరి ప్రత్యేక హోదా అని మీరే కామెంట్ చేశారు. మనకి ఇవన్నీ మీరే చేశారు. అయితే మీరు వారితో జత కట్టడంతో మీ ఆలోచన మారిపోయిందా? మీరు సౌత్ ఇండియన్ భాషని మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ నార్త్ ఇండియా వాళ్ళు కానీ చాలాగా తక్కువగా చూస్తున్నారు సౌత్ ఇండియన్స్ని. ఎన్టీ రామారావు గారి వల్ల మరి నిజంగా సౌత్ ఇండియన్స్కి ఎన్టీ రామారావు గారి వల్ల గౌరవం పెరిగింది ఆయన వల్ల. మరి అలాంటిది మీరు సడన్గా అక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు దగ్గర నుంచి కానీ అంతకు ముందు కానీ తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి సత్సంబంధాలు చాలా బాగుంటాయి. అక్కడ సీఎం గారు ఇక్కడ సీఎం గారు కలిసి చాలా, ఎందుకంటే తమిళనాడులో కొన్ని నియోజకవర్గాలు తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ, కాబట్టి ఇద్దరికి చాలా సత్సంబంధాలు ఉంటాయి. మీరు నిన్న చేసిన వ్యాఖ్య హిందీ మా మీద రుద్దొద్దు అని ఎవరైతే తమిళనాడు వాళ్ళు ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి, తమిళ గురించి నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఎక్కడైతే పోరాటం చేస్తున్నారో దాన్ని విమర్శించి వాళ్ళని కించపరచడం అది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి. గతంలో మీరే అన్నారు హిందీ గురించి, మరి ఇప్పుడు మీరు బీజేపీతో ఎప్పుడైతే జత కలిపారో మీరు మాట మార్చేస్తున్నారు. మరి అది ఎంతవరకు సమంజసం? మరి ఇంకొక విషయం, మీరు ఇంకా సినిమాల గురించి మాట్లాడారు. అది సినిమా వ్యాపారం అని మీకు తెలుసు. సినిమా వ్యాపారం అది. సినిమాలు సౌత్ ఇండియన్ సినిమాలు హిందీలో డబ్ చేశారంటే వాళ్ళు మన సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ డబ్ చేసి హిందీలో చేయరు కదా. చాలా మట్టుకు హిందీ వాళ్ళే వచ్చి దీన్ని రైట్స్ కొనుక్కొని డబ్ చేసుకుంటారు. అది మీకు తెలుసు. మరి మీరు ఆ డబ్బులు కావాలి, ఉత్తరప్రదేశ్ డబ్బులు కావాలి, బీహార్ డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ డబ్బులు కావాలి, అంతేగాని మీరు
హిందీని ఎవరు వ్యతిరేకిస్తున్నారు సార్? హిందీని ఎవరు వ్యతిరేకించట్లే. మీరు అర్థం చేసుకోవడంలో పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏ స్కూల్లో అన్నా లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీషు మదర్ టంగ్ లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత థర్డ్ లాంగ్వేజ్ అనరు, కానీ దాన్ని హిందీగా పెట్టుకుంటారు. లేదు ఇప్పుడు మార్కుల కోసం ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజెస్ ఈ సాంస్క్రిట్ని మార్క్స్ కోసం దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. కానీ రియల్గా మరి చెప్పుకోవాల్సి వస్తే హిందీ గురించి మరి మీరు అంతా అంటే మీరు మీ మాటల్లో కరెక్ట్, మీ ఆలోచన కరెక్ట్ అయి ఉండొచ్చు, కాదని నేను అంటలే. ఎందుకంటే దేశంలో అన్ని భాషలు ఒకటే కదా, మనం హిందీ మాట్లాడితే తప్పు ఏంటి అని అంటారు. మీరు హిందీ నేర్చుకోవడంలో తప్పు లేదు. హిందీ నేర్చుకుంటుంటే నార్త్ ఇండియన్కి ఎక్కడికి వెళ్ళినా మనం అక్కడికి వెళ్ళి మనం గడవచ్చు. కానీ నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు మన ఏపీ తెలంగాణలో లేదా తమిళనాడులో లేకపోతే కర్ణాటకలో వాళ్ళు లైవ్లీహుడ్ సాగించినట్టుగా మనం ఏపీ తెలుగు వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ తమిళియన్స్ కానీ మరి నార్త్ ఇండియన్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బిజినెస్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ. మరి మీరు ఆ స్టాటిస్టిక్స్ ఒకసారి చూసుకుని మాట్లాడితే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే మీరు మాట్లాడితే సనాతన ధర్మం అని లేకపోతే మీరు ఏదో మరి మాల వేసుకున్నట్టున్నారు. ఆ మాల ప్రకారం మీ యూనిఫామ్ కూడా మారింది. మరి నేను ఒక మాట అడుగుతాను, మీరు మాట్లాడితే సనాతన ధర్మం, అన్యమత మార్పులు, మత మార్పిడులు ఇలాగ అప్పుడప్పుడు మీ నోటంట వస్తున్నాయి మాటలు. మీరు ఒక హిందువులకే కాదండి ఉప ముఖ్యమంత్రి, అన్ని కులాల వారికి మీరు ఉప ముఖ్యమంత్రి, అన్ని మతాల వారికి మీరు ఉప ముఖ్యమంత్రి. మాకు ఉప ముఖ్యమంత్రి మీరు. మేము క్రిస్టియన్స్ ఉప ముఖ్యమంత్రి ఎవరు అంటే మేము మీ పేరే చెప్పుకుంటాం, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకుంటాం. మరి ఇంతవరకు లేని మీరు వచ్చిన తర్వాత మరి ప్రజలను రెచ్చగొడుతున్నారు అనుకోవాలా లేకపోతే ఏంటో తెలియట్లేదు. మరి ఇంటర్నల్గా మీకు ఆర్ఎస్ఎస్ నుంచి కానీ లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి అన్నా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా ఈ క్రైస్తవత్వం మీద అని నాకు ఒక ఆలోచన కానీ అనుమానం కానీ ఉంది నాకు. ఎందుకంటే మీరు బలవంత మత మార్పిడి అంటున్నారు. మరి మీ భార్య ఎవరండి? మీ భార్య ఎవరు? అన్నా లెజనులో ఆవిడ క్రిస్టియన్ కదా. మరి ఆవిడ చేత మీరు ఎందుకు బలవంతంగా హిందూ మతం ఆచరించేలా చేస్తున్నారు? మీరు దాన్ని ఎవరో ప్రశ్నించలేదా? ఆవిడ క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్ అని మీరే చెప్పారు చాలాసార్లు. మరి అటువంటి క్రిస్టియన్ ఆవిడ మతాన్ని ఆచరించుకోకుండా చేసి మీరే ఆవిడని తీసుకుని వెళ్ళి ఆ గుళ్ళు గోపురాలు అన్నీ తిప్పి ఆమెకి ఇష్టం లేకపోయినా సరే ఆ యాగాలు ఆ యజ్ఞాలు మీరు చేస్తున్నారు కదా. మరి దీన్ని ఏమంటారు? దీని బలవంతం మత మార్పిడి అంటారా? సరే, ఇంకొక విషయం, సనాతన ధర్మం అంటారు. మొన్నటి వరకు ఈ లడ్డు గురించి, తిరుపతి లడ్డు గురించి మాట్లాడారు. ఎంత అసహ్యంగా తిన్నా వాళ్ళకి కక్కు వచ్చేలాగా వాంతి వచ్చేలాగా అంత విపులీకరించి మీ నాయకులందరూ చెప్పారే. పంది కొవ్వు అన్నారు, ఎద్దు కొవ్వు అన్నారు, ఇక ఏదో రకరకాలు అన్నీ అందులో కలిసి అని చెప్పిన తర్వాత మరి మీకు ప్రత్యర్థుల మీద కోపం ఉంటే ఉండొచ్చండి. కానీ అలా చెప్పడం వల్ల ఒక సనాతనంగా పెరిగిన వృద్ధులు 70-80 ఏళ్ళు బ్రాహ్మలు ఉంటారు. మనం మిగిలిన కులాలు అయితే కొన్ని అనుకోవచ్చు. ఈ బ్రాహ్మల్లో చాలా మడి అవన్నీ ఉంటాయి వాళ్ళకి. మీరు మాట్లాడిన మాటకి వాళ్ళు మానసికంగా ఎంత కుమిలిపోయి ఉంటారో తెలుసా? అయ్యో మేము పాపం చేసేసాం ఇందులో అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది కదా. మీరు అది అర్థం చేసుకోకుండా ఎవరి మీదో బురద జల్లుదామని మీరు టోటల్ వ్యవస్థ మీద బురద జల్లేశారు. మరి దాంట్లో నేను ఒక విషయం అడుగుతాను చూడండి. సరే, నేను సూటిగా అడుగుతున్నా, చట్టాలని గౌరవించి లేకపోతే మీరు ప్రభుత్వాలను నడిపేది మీరే కాబట్టి, చట్టాలని బాగా చేసుకోవలసిన వాళ్ళు మీరే కాబట్టి నేను అడుగుతున్నాను చూడండి. ఏదో ల్యాండ్ గ్రాబింగ్కి 14 సంవత్సరాలు జైలు శిక్ష అని మీరు పెట్టేశారు. ఓకే, అది ఎలా గవర్నర్ గారి దగ్గర ఆగిపోయింది అది. ఎందుకంటే మీరు అది అవుతుందో అవ్వదో తెలియదు. ఎందుకంటే
నేరము శిక్ష, ఏ నేరానికి ఎంత శిక్ష పెట్టాలనేది మరి బ్రిటిషర్స్ రాసిన ఇండియన్ పీనల్ కోడ్లో వాళ్ళు చక్కగా ఏ నేరానికి ఎంత శిక్ష అనేది క్లియర్గా రాశారు దాంట్లో. మరి మీరు హిందీ 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 అంటున్నారు కదా, మరి ఆర్ఎస్ఎస్ భావజాలం అని నేను అన్న, కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రోత్సాహం వాళ్ళకి మాత్రం నాకు ఎందుకో ఎక్కడో ఒక మూల అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఉన్నాయి, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. మీరు దాన్ని ఏం చేశారు, హిందీ పేరు మార్చారు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సంరక్షక అని సంహిత, ఇంకోటి ఏదో భారతీయ సాక్షి ఏదో ఉంది ఇంకోటి పేరు. ఈ 3 హిందీలో మార్చారు. పోనీ హిందీలో మార్చిన వాళ్ళు దీన్ని ఏమైనా టోటల్గా మీరు చట్టాన్ని ఏమైనా మార్చేశారా? అంతా కాపీ పేస్ట్, మ్యాక్సిమమ్ 70-80% అంతా కాపీ పేస్టే అంతాను. సరే, ఇంకా మార్చినవి మీరు ఏం మార్చారా అంటే ఈ 111 ఏది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మార్చారు. అది ఎంత మిస్యూజ్ అవుతుందో మీకు ప్రజెంట్ మరి హైకోర్టులు కానీ ఇండియాలో ఎక్కడ మిస్యూజ్ అవ్వని నా 111 బిఎన్ఎస్ సెక్షను ఇండియాలో ఎక్కడ ఇంత మిస్యూజ్ అవ్వదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కేవలం మిమ్మల్ని తిట్టిన వాళ్ళ మీద మాత్రం ఎక్కువ ఈ ఉపయోగం చేస్తున్నారు. మరి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని అని మీరు ఎన్ని సనాతన ధర్మం మాటలు ఎన్ని మాటలు మాట్లాడి మరి కక్షపూరిత పనులు ఏంటండి? అది కూడా మరి కంప్లైంట్ ఎవరిచ్చారు? జనసేన కార్యకర్తలు ఇస్తారా? ఎప్పుడో జరిగిన దానికి పోలీసు వారు కూడా మీకు భయపడిపోతున్నారు. ఎందుకంటే మీరు నేను హోమ్ తీసుకుంటారంటున్నారు. ఆ హోమ్ తీసుకుంటానంటే మీరు ఎక్కడ హోమ్కి వస్తారని భయపడిపోయి ఆ పోలీసు వారు రిస్క్ చేసి వాళ్ళకి సెక్షన్స్ రాకపోయినా సరే వాళ్ళు వేసేసి సెక్షన్లు వేసేసి అమాయకులను అందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు. మీ దయ వల్ల, అదే మీరంటే మీరు కాదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల దయ వల్ల ఒక ఇంపార్టెంట్ సెక్షన్ ఎబియన్స్లో పెట్టేశారు. అదేంటంటే 124A సెడిక్షన్ యాక్ట్స్. అదేంటంటే రాజద్రోహం అని పెట్టారు. దాని తెలుగులో రాజద్రోహం అంటారు, కానీ ఆ రాజద్రోహం నేరం. దాన్ని మరి ఎవరో జడ్జి రామకృష్ణ గారి మీద, మన స్పీకర్ గారు త్రిబుల్ గారి మీద ఇవి పెట్టడం వల్ల త్రిబుల్ గారు కొంచెం గట్టిగా పవర్ ఉన్నవాడు కాబట్టి ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మొత్తం పార్టీ అన్నీ తీసి ఎక్కడెక్కడ ఈ 124A పెట్టారు అనేది తీసి దాని మీద, కానీ ఆల్రెడీ ఎక్కడో అస్సాము, ఛత్తీస్గఢ్, లేకపోతే మణిపూరు ఇలాంటి చోట్ల ఉన్నాయి 124A పెట్టారు. CNN CAA ఉంది కదా చట్టం, కొత్త చట్టం, దాని మీద వాళ్ళ మీద పెట్టారు. కానీ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఈ మధ్యకాలంలో ఈ పెట్టడం వల్ల మొత్తం హైకోర్టు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళేది. ముందు కేంద్ర ప్రభుత్వాన్ని సరియైన నిర్ణయం తీసుకోమని దాన్ని అబియన్స్లో పెట్టారు. పోనీ దాని సెక్షన్ మార్చారు, బిఎన్ఎస్లో 152 అంతా చేశారు. దాని మీద ఏమన్నా క్లారిటీ ఉందా? దాని మీద క్లారిటీ లేదు. సరే, ఇంకా విషయం చెప్తాను చూడండి. ఇది మరి నేను క్రిస్టియన్ కాబట్టి నేను ఇలాంటి తప్పులు వెతుకుతున్నానేమో, లేకపోతే అని అనుకోవచ్చు. మీరు దాన్ని పొరపాటును కూడా అనుకోవద్దు. ఎందుకంటే నేను చట్టాన్ని గౌరవించేవాడిని, రాజ్యాంగాన్ని గౌరవించేవాడిని. కాబట్టి యాక్చువల్గా చెప్పాల్సి వస్తే ఇండియన్ పీనల్ కోడ్ అంటే మీరు సనాతన ధర్మం అంటున్నారు చూసారా, క్రిస్టియన్స్ కూడా ఉంది మోషే ధర్మశాస్త్రం అని. బైబిల్లో ఒక ధర్మశాస్త్రం అనేది ఉంటుంది. దాంట్లో ఏదైతే నేరం అని చెప్పారో, ఏదైతే చెయ్యకూడదు అని చెప్పారో, ఏదైతే చేయకూడని పనులు చేస్తే అది నేరం అని చెప్పారో, శిక్షింపబడదగింది, ఇవన్నీ కూడా బైబిల్లో తీసినవే. చిన్న ఉదాహరణ చెప్తాను. దొంగతనం అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు బిఎన్ఎస్లో 292 బిఎన్ఎస్ ఉంది. అదేంటంటే ఒక జంతువు వల్ల ఎవరికన్నా హాని జరిగితే ఆ జంతువుని శిక్షించలేముగా, ఆ జంతువు యజమానిని శిక్షించమని బైబిల్లో ఉంది.
మరి దాన్ని క్లారిఫై చేసుకోండి మీరు కావలిస్తే. ఇది ఖచ్చితంగా పీనల్ కోడ్ అనేది మరి బైబిల్ నుంచి వచ్చినాయే ఈ పీనల్ కోడ్. కాకపోతే ఎక్కడ వారు ఆ బైబిల్ నుంచి వచ్చినా కానీ బ్రిటిషర్స్ రాసిన పీనల్ కోడ్లో ఎక్కడ స్త్రీకి అన్యాయం జరగనంలా. 497 ఐపీసీ అదేంటంటే అడల్ట్రేషన్, వ్యభిచార నేరంలో, అందులో స్త్రీ అశక్తురాలని చెప్పి స్త్రీని ప్రోత్సహిస్తుంది నేరం అని చెప్పి ఆ అమ్మాయిని కూడా నేరస్తురాలను చేయకోకుండా ఆ అమ్మాయి ప్రోత్సహించింది కదా, మరి నేరస్తురాలు కదా అని అనకుండా ఆవిడ్ని ముద్దాయిగా చేయొద్దని చెప్పారు దాంట్లో. మరి ఈ కొత్త చట్టంలో మరి ఒక సెక్షన్లో కొన్ని తీసేశారు. పనిష్మెంట్స్ అయితే విపరీతమైన పనిష్మెంట్స్ పెట్టేశారు. 10 సంవత్సరాలు 10 సంవత్సరాల పైనే ఎక్కువ. మరి పాత చట్టంలో అయితే 420 ఐపీసీ వచ్చేది. ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మోసం చేసుకుంటే రకరకాల కారణాలు ఉంటాయి ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలు. దాంట్లో ఆ అమ్మాయికి రక్షణ కల్పిస్తూ ఇప్పుడు 69 BNS అని పెట్టారు. దానికి 10 years కన్విక్షన్. తర్వాత మరి దీంట్లో చూడండి, ఇప్పుడు ఊరేగింపులు, వెపన్స్తో డ్రిల్ చేయడం పాత చట్టంలో ఇండియన్ పెనల్ కోడ్లో కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ అది నిషేధం ఉంది దాని మీద. అలా ఊరేగింపులు చేస్తే పనిష్మెంట్ ఉంది. 153 AA ఐపీసీ ప్రకారం దానికి పనిష్మెంట్ ఉంది. కానీ దాన్ని తీసేశారు సెక్షన్లో. ఈ ప్రజెంట్ BNSలో తీసి పడేశారు టోటల్గా. ఎవరైనా చేసుకోవచ్చు. దేనికోసం? ఎవరు మామూలు ఎవరో ఏ వ్యక్తులు ఈ కర్రలో కత్తులు పెట్టి ఎవరు పెరేడ్ చేస్తారు, ఎవరు ఊరేగుతారు? కేవలం మరి మీ అందరికీ తెలుసు RSS వాళ్ళే ఊరేగుతారు, RSS వాళ్ళే పెరేడ్లు చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు. పెరేడ్ ప్రాక్టీస్ జరుగుతుంది. సరే, దాన్ని పక్కన పెడదాం. మరి మతానికి రిలీజియన్కి సంబంధించి కొన్ని పాత కేసుల్లో ఇండియన్ పెనల్ కోడ్లో 295A ఐపీసీ అని ఉంది. ఆ 295A ఐపీసీ ఏంటంటే ఏదైతే వర్షిప్ జరుగుతుందో ఆ ప్లేస్లో డిస్టర్బ్ చేసినా లేకపోతే చేసిన 295 ఐపీసీ ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉండేది కేసు. దాన్ని మీరు 1 yearకి చేశారు. పనిష్మెంట్. కారణం ఏంటి? అది నాన్ బెయిలబుల్. అందులో ఇప్పుడు బెయిలబుల్ చేశారు. అంటే చర్చెస్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి, ఖచ్చితంగా భయం భక్తి లేకోకుండా ప్రేయర్స్ చేసుకుంటే చర్చెస్లోకి వెళ్ళడం, వాళ్ళని ఎరగొట్టేయడం, లేకపోతే లోపల ఉన్న ఫర్నిచర్ని బద్దలు కొట్టేయడం అది జరుగుతుంది. సరే, దానికోసమే ఈ చట్టం మార్చారా లేకపోతే దానికోసమే పనిష్మెంట్స్ మార్చారా అని నేను చెప్పను. కాకపోతే గ్రామాల్లో ఈ సనాతన ధర్మం లేకపోతే ఈ మత మార్పిడులు అనేది నేరం అని చెప్పేసి మీరు సరే, మీరు మరి పంచాయతీరాజ్ చట్టం మీదే కదా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీదే కదా. మరి ఒక సర్క్యులర్ మీకు తెలియకోకుండా, మినిస్టర్ గారికి తెలియకోకుండా క్రిస్టియన్ చర్చెస్ని సర్వే చేయమని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ అయిందంటే అది ఒక మినిస్టర్ గారికి తెలియకోకుండా ఎలా ఇష్యూ అవుతుంది? ఎలా సర్వే మొదలు పెడతారు? దాంట్లో ఆలోచించండి సార్. పవన్ కళ్యాణ్ గారు, మీరు టోటల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మీరు ముఖ్యమంత్రి గారు. మరి మీరు ఒక్క హిందువులకే ముఖ్యమంత్రి కాదు. కాబట్టి మరి జనాలను అందరినీ సమానంగా చూడండి సార్. మేమేమి వేరే దేశం నుంచి కానీ లేకపోతే వేరే రాష్ట్రం నుంచి కోసం వచ్చిన వాళ్ళం కాదు. మేము ఎక్కడ పుట్టినోళ్ళమే, ఇక్కడ పెరిగిన వాళ్ళమే. కానీ మరి నేను ఆ మాట అనకూడదు. నిన్న చిత్రాల్లో మీ స్పీచ్లో కొంచెం అహంకారం భావం పెరిగింది. మరి మీరే అంటారు కదా, అహంకారం ఉండకూడదు, అహంకారం తలకెక్కింది అంటారు కదా. మరి అది మీరు తగ్గించుకోవాలని నేను నా సలహా ఇస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో మాట ఇందాకే చెప్పాను నేను. మరి తన్ను తాను తగ్గించుకున్న వాడు, మీరే చెప్పారు బైబిల్ వాక్యం, తన్ను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడును,
తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడదు. ఆ వాక్యం మీరే చెప్పారు, మేము చెప్పలే. క్రిస్టియన్గా మేము ఎప్పుడు చెప్పలే, మీరే చెప్పారు. నేను ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం, నేను అందుకనే తగ్గించుకుంటానని చెప్పి. కాబట్టి చక్కగా మీరు మంచి నిర్ణయం తీసుకోండి. మీలో అవినీతి లేదు, అందుకని సంతోషిస్తున్నాం మేము. ఈ హిందూయిజం పిచ్చి, ఈ సనాతన ధర్మం పిచ్చి మీకు లేకపోతే మంచి పొలిటీషియన్ అవుతారు. మీకున్న ఆలోచనకి మేము నిజంగా 40 ఏళ్ళు తెలుగుదేశం ఉండాలి, 40 ఏళ్ళు 30 ఏళ్ళు తెలుగుదేశం ఉండాలి అని చెప్పి మీరు అంటుండేవారు కదా. మీరుంటేనే బెటర్ సీఎంగా, అప్పుడు 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఇలాంటి నిజాయితీ అయిన వ్యక్తి ఉంటేనే మంచిది అని మేమందరం సీనియర్ సిటిజన్స్ అందరూ కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. మరి అలాంటిది మీరు ఇలా ఒకవైపు వన్ సైడ్ మీరు మాట్లాడడం అది అంత సబబు కాదని నేను ఎక్కువగా మాట్లాడుంటే నన్ను తప్పు పట్టొద్దు. మరి నేనేదో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని మిమ్మల్ని నేను కించపరిచి మాట్లాడట్లేదు, ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలు అసలు చేయలేదు. థ్యాంక్ యూ.